ఈవిడ్ని చూశారు కదా, ఉపద్రష్ట సునీత. తెలుగు సినిమా పాటలు పాడే గాయనులకి గ్లామర్ తీసుకొచ్చింది ఆవిడ. గ్లామరు రెండు స్పష్టంగా ఆమెను చూస్తే ఐడెంటిఫై అయిపోతుంది. నిర్దిష్టంగా తన జర్నీని ప్రారంభించి ఎన్నో ఛాలెంజెస్ని ఫేస్ చేసి ఆవిడ ఇక్కడ దాకా వచ్చారు. 25 ఏళ్ళ కెరీర్. ఇవాళ నిన్న రాత్రో ఇవాళ పొద్దున నిర్మించుకున్న బిల్డింగ్ లాంటిది కాదు. ఆవిడ ఒళ్ళో కూర్చొని పాటలు పాడటం నేర్చుకున్న ప్రవస్తి. ఆ ముక్క ఆవిడే చెప్పారు. నా ఒళ్ళో కూర్చొని పాటలు పాడటం నేర్చుకుంది పిల్ల, నా వెనకాల కూర్చోబెట్టుకునేదాన్ని, మళ్ళీ ఎక్కడ ఒంటరిగా ఉండి ఇలా ఇబ్బంది పడిపోతుందో అలా భయపడుతుందో అని చెప్పి, ఎరా నాన్న అంటే ఇంతే మార్దవంగా, షీ ఈజ్ వెరీ గుడ్ ఎట్ ఆ పలకటంలో చాలా మార్దవంగా అనమాట. గుండె అలా తడిమేలాగా మాట్లాడుతుంది. అలాగే నన్ను తొందరగా ఆవిడ మాటలకి పడిపోవద్దు. ఆవిడ ఆ నెరేషన్ స్కిల్స్ దేవుడు ఆవిడకి ఇచ్చాడు. మంచి స్వరం ఇచ్చాడు. ఇంత తేనె, పంచదార, పటికి బెల్లం అన్నీ కలిపి మొత్తం ఆ స్వరపేటికలో అమర్చాడు ఆయన దేవుడు. సో షీ ఈజ్ గుడ్ ఎట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం పాడేప్పుడు. డైరెక్ట్గా సునీత అని మాట్లాడింది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవస్తి, చిన్నప్పటి నుంచి నేను బాలుగారు, జానకి గారు, చిత్రమ్మ అందరూ ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టే నేను కూడా నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేశానమ్మా. ఇప్పుడు నీకు 19 ఏళ్ళు కదా, అలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తే బాగుండదు కదా. చిన్నప్పుడు చాలా బాగా పాడావు అనే దానికంటే చాలా ముద్దుగా పాడావు అనేవారు. నీకు గుర్తుందో లేదో. ముద్దుగా ఉండేదానివి, ముద్దుగా పాడేదానివి, చాలా బాగా పాడేదానివి. చిన్నప్పుడు పాడినట్టు 19 ఏళ్ళకు కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ఉంటే సంతోషించే వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి నేనే అవుతాను. ఎందుకంటే మా ప్రవస్తి, మా శ్రీలలిత, మా ప్రణతి, మా గాయత్రి అని మేమే ఎక్కువ చెప్పుకొని మురిసిపోయే పిచ్చివాళ్ళం మేము. ఎందుకంటే ఎవరు బాగా పాడితే ఆ పాటలో కరిగిపోయి కన్నీళ్ల పర్యంతం అయిపోయి ఏడ్చేసిన సందర్భాలు, ఏడ్చేసిన ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి. అవి నువ్వు చూడలేదేమో, అవి మిస్ అయ్యావు అనుకుంటా. అలాంటి ప్రవస్తి ఈరోజు ఇంత పెద్దదైపోయి రోడ్ మీదకి వెళ్ళి ఇంతమందితో మాట్లాడి తన బాధలు వెళ్ళగక్కుని మమ్మల్ని మా గురించి చర్చించే స్థాయికి ఎదిగింది అంటే నాకు కొంచెం అసంతృప్తిగా కూడా ఉంది. ఈవిడ చాలా చిన్న పసిపిల్లప్పటి నుంచి, 4-5 ఏళ్ళప్పటి నుంచో లేకపోతే 5-6 ఏళ్ళప్పటి నుంచో ఆమె దగ్గరే పాటలు పాడటం నేర్చుకుంది. దట్ ఈస్ హర్ క్లైమ్. మరి ఈమె క్లైమ్ కూడా మళ్ళీ వద్దాం, నేర్చుకుంది. సరే, ఈమె అమ్మాయి నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నారు, నన్ను నా ఫలానా దగ్గర మీరు చీర కిందకి దించి కట్టుకోవాలని చెప్పారు, ఇలా రకరకాల ఎలిగేషన్ చేసింది. ఆవిడ తల్లి స్థానంలో కూర్చుంది. ఆవిడ అదే అన్నది, నేను ఒక తల్లి స్థానంలో ఉండి బిడ్డ అలా ఆలోచిస్తుందో నాకు తెలుసు. అఫ్కోర్స్ నువ్వు ఎలిమినేట్ అయ్యావు కాబట్టి ఆ షో నుంచి నీకు ఆ రకమైన భావన ఉండొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం వెళ్ళిపోతూ నువ్వు కానీ, మీ మదర్ కానీ, మీ అమ్మగారు కానీ వచ్చి నన్ను నిందించి వెళ్ళారు, కరెక్టా? కన్నా, చిన్న ఇలాంటి పదాలు ఆవిడ వాడుతుంటుంది అని చెప్పి చివరిలో సాంబ్రాణి పలుకులు అంటారు, వాటిని వాడుతుంది. అడిగింది ఈ అమ్మాయిని. ఈ అమ్మాయి ఊరుకుందా? ఈ అమ్మాయి ఒక 20 స్టూడియోలు తిరిగేసింది. ఇప్పుడు హఠాత్తుగా మొబైల్స్కి ఫోన్ కాల్స్కి రెస్పాండ్ అవ్వటం మానేసింది. ఎవరో చెప్పినట్టున్నారు, అదేంటి అది, నీ గురువు గారు ఆయన సునీత గారు సొంతంగా వీడియోలు చేసి మీడియా మార్కెట్లో వదిలేస్తున్నప్పుడు నువ్వు కూడా అట్లా ఏం చేయొచ్చు కదా అని 2వ వీడియో రిలీజ్ చేసింది. ఆవిడ అనేది ఏంటంటే, మొత్తానికి లాజిక్లో కొంత పాయింట్ ఉందనిపించింది. అది నిజం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నేననేది లాజిక్. మీరు షూట్ చేసుకుంటారు, బాగానే ఉంటుంది, మేము పాటలు పాడే షూట్ చేసుకుంటారు, మీ ప్రాసెస్ రొటీన్ ప్రాసెస్ ఏది ఉంటాయి. బట్ జడ్జిమెంట్ ముందర ఎలా షూట్ చేసేసుకున్నారు అని అడిగింది. ఒక 10 మంది సింగర్స్ ఉంటారు, దాన్ని ఎలిమినేట్ చేసిన తర్వాత పూర్వం బాలుగారు వారు జీవించి ఉండగా ఆ షోకి ఎలాంటివన్నీ తెచ్చారు, ఆ పర్టికులర్ టీవీ ఛానల్లో జరిగిన షోకి ఎలాంటివన్నీ తెచ్చారు, ఎంతమంది కొత్త పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఆ ఫ్యాక్టరీలోంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంత గొప్ప కెరియర్ ప్లాట్ఫామ్ నిర్మించుకోవడానికి ఆయన ఎలా సహకరించారు, మనం ఆయన గురించి కూడా చెప్పుకోవాలి. ఇది ఒక ప్రవాహం సంగీతం అనేది. దీంట్లో కొత్త వాళ్ళందరూ రావాలి, వాళ్ళ స్వరాలు వినిపించాలి. మెలోడీకి సంబంధించి కొందరు ఉంటారు, అండ్ అలాగే కవ్వించే విధంగా పాడేవాళ్ళు కొందరు ఉంటారు, అండ్ పూర్తి శాస్త్రీయ సంగీతాన్ని కర్ణాటక సంగీతాన్ని
అనుకరించి లేకపోతే ఆ సంగీతంలో నిష్ణాతులయ్యే విధంగా తయారైన వాళ్ళు కొందరు ఉంటారు. బట్ అన్ని జోనర్స్లో సునీత పాడింది. దట్ ఈస్ అవర్ స్పెషాలిటీ. సో ఆ స్థాయికి అందుకోవాలంటే ఈరోజు ప్రవస్తి ఎంత కష్టపడాలి, సహనం ఉండాలిగా. సో అందుకని ఇప్పుడు మనం 3 పార్ట్స్గా ఇక్కడ మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఏమో ప్రవస్తి మొదటి వీడియోలో ఏం మాట్లాడింది చూద్దాం. పాడతీగ రియాలిటీ షోస్ అనే కాదు, దాని బయట కూడా చాలా జరుగుతున్నాయి. ఐ మేక్ ఎ డిఫరెంట్ వీడియో ఫర్ దట్. కానీ ఈ వీడియో మాత్రం ఓన్లీ ఫర్ పాడతీయగా. సో నేను డిసైడ్ అయింది అందుకే. చాలా ఇంజస్టిస్ జరుగుతుంది అండ్ ఎవరు కూడా నోబడీ షుడ్ సఫర్ ఆల్ దట్. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆల్సో చాలా మంది అడిగారు అసలు ఈ సీజన్ కి ఎందుకు వెళ్ళావు, అసలు మళ్ళీ ఎందుకు వెళ్ళావు పాడతీయగాకి, సూపర్ సింగర్ లో విన్నర్ అయ్యావు కదా అని చాలా మంది పెట్టారు. ద రీజన్ ఇస్ యాక్చువల్లీ నేను 2017లో ఎస్పీబీ సార్ ఉన్నప్పుడు పాడాను. చాలా చాలా బాగా జరిగింది ఆ సీజన్. నాకైతే చాలా ఐ లెర్న్ సో మచ్ ఆ సీజన్ లో, చాలా బాగుండింది. సో అదే ఎక్స్పెక్టేషన్ తో ఈ సీజన్ కి వచ్చాను. ఆల్సో ఎక్స్పోజర్ వస్తుంది కదా అని. సూపర్ సింగర్ విన్నాక నాకు అంత ఆపర్చునిటీస్ ఏం రాలేదు. సో దీనిలో చేస్తే వస్తుంది కదా, ఎక్స్పోజర్ ఉంటుంది కదా అని ఒక థాట్ తో వచ్చాను. అండ్ దానిలో తప్పేం లేదు కదా. సో ఆ ఒక్క థాట్ తోనే నేను ఈ సీజన్ కి వచ్చాను. కానీ అంత ఆపోజిట్ జరిగింది. రైట్, చూశారు కదా. నెక్స్ట్ సునీత రెస్పాన్స్. సునీత చాలా గాబరా పడిపోయింది. ఇదేంటిది, ఐఎమ్ ఎట్ ద పీక్ ఆఫ్ మై కెరియర్, మధ్యలో ఈ చిన్న పిల్ల ఇలా వచ్చి నా మీద ఎలిగేషన్ చేయటం ఏంటి అంటే, ఒక రకంగా సునీత అనలేదు కానీ ఆవిడ భావం ఏంటంటే ప్రవస్తి ఆకాశం మీద ఉమ్మేసే ప్రయత్నం చేసిందని. ఎవరి మీద పడితే మన మీద పడితే అని చెప్పే ప్రయత్నం చేసింది. ప్రవస్తి కూడా ఏంటంటే మరి మంచి మెంటర్ ఎవరో ఉన్నారు ఆవిడకి ఎలా మాట్లాడాలని చెప్పడానికి. ఎందుకంటే ఆమె నేరుగా వచ్చి మనతో మాట్లాడితే మనకి తెలిసేది. కానీ మాట్లాడతానని చెప్పి కూడా రాలేదు ఆవిడ. వీ డోంట్ నో వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ దట్. ఆమెకున్న కంపల్షన్స్ ఏంటో, ఆమెని నిభాయించిన శక్తులేంటో ఎవరో మనకు తెలియదు. సరే, సినిమా ఫీల్డ్లో ఇలాంటి మాయలు ఈ మంత్రాలు తంత్రాలు మామూలే కాబట్టి పెద్ద పట్టించుకోవాలి. రెండో వీడియో రిలీజ్ చేసింది. ఆ రెండో వీడియోలో కూడా ఆమె ఏం మాట్లాడింది అదే. జడ్జిమెంట్ ఎలా ఇచ్చేస్తారు, ముందరే ఎలా షూట్ చేస్తారు. షూటింగ్ అనేదండి ఈ జనరల్గా ఎలా జరుగుతుంది, ఒకసారి సినిమా మొదలెట్టిన తర్వాత క్లైమాక్స్ ముందు షూట్ చేసేస్తారు. చిట్ట చివరి నిమిషంలో పోలీసులు వచ్చి యువర్ అండర్ అరెస్ట్ అంటే హీరో రొమ్మిర్చుకుంటూ ముందుకు వచ్చేసి నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు, అది చివరిలో ఉంటుంది. కానీ అది ఎప్పుడో ముందరే షూట్ చేసి పెట్టుకుంటారు. ఆ నిజం ఆవిడికి తెలియదు. వాళ్ళు ఆల్రెడీ, ఈవిడ ఎలిగేషన్ కూడా అదే, వాళ్ళు ఆల్రెడీ కొందరికి ప్రైజ్ ఇద్దామని డిసైడ్ అయిపోయారు. డిసైడ్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన షూట్, జడ్జిమెంట్ షూట్ మనం కూర్చుంటాం కదా, చంద్రబోస్ చూస్తుంటాం. చంద్రబోస్, కీరవాణి, ఈవిడ పరస్పర ప్రశంసలు, పొగడతలు, పరభుజ తాడనాలు ఇవన్నీ చూస్తుంటాం అక్కడ మనం. అసలు చంద్రబోసు సునీత గారి వంక చూసి ఆ స్వరాన్ని, ఆ మెస్మరైజింగ్ వాయిస్ని మీకు ఎవరిచ్చారండి, ఇవి మనకి చూసి చూసి బోరు కొట్టే వాళ్ళ డైలాగ్స్ మనకి నోటికి కంటతా వచ్చేసి. కీరవాణి సరే, ఆయన స్టైల్ వేరే, చాలా సుదీర్ఘంగా ఆలోచించి ఆయన, మనం అప్పుడెప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ బొమ్మలు చిన్నప్పుడు చూసుంటాం, ఆ పుస్తకాలు, కథలు అవన్నీ చదువుంటాం. ఆ తరహాలో ఆయన ఉంటారు. అది సినిమా ప్రపంచం, మనం ఎవరిని తప్పట్టడానికి లేదు. సో చంద్రబోస్ ఏంటంటే బాగా లౌక్యం తెలిసిన వ్యక్తి. తల్లి అమ్మ, నువ్వు కష్టపడకుండా నువ్వు ఎలా పాడాలి, నువ్వు చాలా బాగా పాడావు, కానీ ఆ ఫలానా చోట ఆ స్వరం ఉంది చూసావు, కొంచెం ఆ నోటు తగ్గించుంటే బాగుండేది. చంద్రబోస్ టెక్నిక్ అది. అందరూ ఒకేలా ఉంటే ఇది రష్యానో చైనాలో అయిపోయేది కదా. ఎవరి టెక్నిక్ వాళ్ళది, మనకు ఆ స్వేచ్ఛ ఉంది, ప్రజాస్వామ్యం. ఈవిడ అభ్యంతరం కూడా అదే. ప్రవస్తి జడ్జిమెంట్ షూటింగ్ ముందరే ఎట్లా చేసేస్తారు వీళ్ళు. సో ఆ వీడియో కూడా చూద్దాం ఇప్పుడు. మీరు అనుకోవచ్చు ఎలిమినేట్ అయింది కాబట్టి ఇదంతా ఇప్పుడు కోపంతో చెప్తుందేమని, కానీ కాదు. ఉన్నప్పుడు నేను చెప్పలేను, కానీ ఎలిమినేట్ చేశాక నాకు ఆ ధైర్యం వచ్చింది అంతా చెప్పడానికి. సో జడ్జెస్ గురించి కానీ, అక్కడ ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఎలా ట్రీట్ చేశారని కానీ నేను అంతా దీనిలో బయట పెడతాను. సో నేను ఒక గుడ్ థింగ్ తో స్టార్ట్ చేస్తాను. పాడతీగలో ఒక గుడ్ థింగ్, ఆర్కెస్ట్రా, కృష్ణాంకుల్ వాళ్ళు ఆ సీజన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ సీజన్ లో కూడా ఉన్నారు. వాళ్ళు మాత్రం చాలా సపోర్ట్ చేశారు, అందరితో ఒకేలా ఉంటారు. అండ్ మెంటర్ శ్రీనివాస్ సార్, ఆయన కూడా నన్ను ఎప్పుడు కూడా యు ఆర్ ద మోస్ట్ టాలెంటెడ్ అని మొన్న కూడా నాతో వచ్చి చెప్పారు. సో వీళ్ళిద్దరికి మాత్రం ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. ఫస్ట్ సునీత గారు, అఫ్ కోర్స్ షీఈస్ వెరీ బ్యూటిఫుల్. మీరు అంతే కైండ్ అని కూడా అనుకుంటారు, బట్ బ్యూటీకి కైండ్నెస్ కి ఎప్పుడు కూడా లింక్ ఉండదు. సో ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా ప్రతిసారి నేను స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి వాడు ఒక ఫేస్ ఇస్తారు. అది ఎవ్వరికి పెట్టరు ఆ ఫేస్, బట్ ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద. అది అయిపోయింది కదా.
నెక్స్ట్ మళ్ళీ ఆవిడ రంగప్రవేశం చేశారు సునీత గారు. ఈసారి ఇట్లా కాదు, అదేదో గోపిచంద్ మూవీ ఉందండి, గుర్తురాట్లేదు, ఒక్కడున్నాడనే మూవీ అనుకుంటా. దాంట్లో ఒక పాట ఉంది, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాట ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంది. సమాధానము ప్రశ్న ఏదో అవి వస్తాయి అందులో. అమ్మాయి చిన్నపిల్లవి నువ్వు తప్పు చేస్తున్నావమ్మా అని, మరి ఆవిడ తల్లి స్థానంలో ఉంది కదా, 2-3 సార్లు అంటే ఆవిడ ఒప్పుకోదు. అండ్ షీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ హర్ గ్లామర్ టిప్స్ అండ్ ఎవ్రీథింగ్. కానీ ఆమె అన్నది కాబట్టి నేను చెప్తున్నా అంతే. సో అట్లా చేయకూడదు కదా నాన్న నువ్వు, ఇట్లాగే అంటుంది ఆవిడ, నాన్న అమ్మ తల్లి కన్నా అలా అని ఒక పాట రూపంలో చెప్పింది. ఈ వారు వీళ్ళిద్దరి మధ్య నడుస్తుంది. అది అంటే ఆ పాట మనం ప్లే చేయడానికి మనకి కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి ఆ ఇన్స్టాగ్రామ్ పిక్ వరకు మీరు చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్లో చెక్ చేసుకుంటే ఆ పాట ఏంటి అనేది చెప్పే కదా, గోపిచంద్ మూవీకి సంబంధించిన పాట. వీళ్ళు కాక 3వ క్యారెక్టర్ సడన్ ఎంట్రీ ఇచ్చింది. అంటే జాగ్రత్తగా వీటిని డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ కనుక మనం ఒక సినిమా తీస్తే అద్భుతంగా ఆడుతుంది. మీకు గుర్తుందా, కె విశ్వనాథ్ గారి మూవీ ఒకటి ఉంటుంది, స్వాతి కిరణం అనే. అందులో మమ్ముటి సంగీత విద్వాంసుడు, ఆయన దగ్గర ఒక శిష్యుడు మాండలిన్ శ్రీనివాస్ అనుకుంటా, ఈజ్ నో మోర్, నేర్చుకుంటుంటాడు. గురువు గారికి ఏంటంటే ఇదేంటి వీడు నన్ను మించిపోతున్నాడని లోపల నుంచి ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ. మమ్ముటి గారి భార్యగా అంటే గురుపత్నిగా రాధిక అనుకుంటా యాక్ట్ చేసింది. ఆవిడ గమనిస్తుంది తన భర్తలో వస్తున్న ఈ అనవసర పరివర్తన, అవాంఛనీయ పరివర్తన గమనించి హెచ్చరిస్తుంది. సో ఎక్కడన్నా ఈవిడికి ఏమన్నా అసూయ ఉందేమో, ప్రవస్తి తను దాటిపోతుందని. ఆవిడ జనరేషన్ ఏంటి, ఈవిడ జనరేషన్ ఏంటి, ఆవిడే చెప్తుంది కదా, నా కూతురు వయసు అంటుంది. కూతురుతో కాంపిటీషన్ ఏంటి, కూతురు వయసు ఉన్న వాళ్ళతోటి. భగవంతుడు మీకు ఒక అవకాశం ఇచ్చాడు, 25 ఏళ్ళుగా సింగర్గా మీరు అద్భుతంగా రాణించడానికి ఎందరో పెద్దల బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అలాగని మీరు ఛాలెంజెస్ ఎదుర్కోలేదని ఎవరు అంటలేదండి సునీత గారు, మీరు ఎదుర్కొన్నారు. కానీ ఎదగటానికి ఒక పక్షి గూడులోంచి బయటకు వచ్చి రెక్కలు అల్లార్చుతూ బయటకు వచ్చింది. తల్లి పక్షి ఏం చేస్తుంది, దానికి నేర్పిస్తుంది, ఎలా ఎగరాలో నేర్పిస్తుంది, ఎలా గాలివాటం ఎటుందో ఆ వాటానికి ఎలా ఎదురుగా వెళ్ళకూడదో నేర్పిస్తుంది. అవి కదా మీరు ఈమెకు నేర్పించాల్సింది. మీకున్న అహంకారం, మీకున్న వాచాలత్వం, ఆ మాటలండి నావి కాదు, ఆవిడన్న మాటలు. మీకు అహంకారం ఉందిట, నేనైతే నెవర్సా. ఎందుకంటే మీ గొంతులో మార్దవాన్ని మాత్రమే చూసాం మేము, అహంకారం మాకు తెలియదు. సిన్స్ షీ ఈజ్ వెరీ క్లోజ్ టు యూ, ఆవిడ మీరు ఇద్దరు కలిసి మాట్లాడుకోవాల్సిన వ్యవహారం. సరే, అది అయిపోయిన తర్వాత 3rd క్యారెక్టర్ ఒక ఆవిడ ఎంటర్ చేశారు. ఆవిడెవరంటే ప్రవీణ పగడాల. షీ ఈజ్ జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్కి ప్రొడ్యూసర్ ఆవిడ. ఈ మొత్తం షూట్సు ఇవన్నీ చేసేదంతా కూడా ఆవిడే. ఆవిడ 10 పాయింట్లతోటి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎందుకంటే నింద ఆవిడ మీదకి పోయింది కదా, ప్రొడక్షన్ సమయంలో కాస్ట్యూమ్స్ అన్నీ అభ్యంతరకరమైన కాస్ట్యూమ్స్ అని ఈవిడ ప్రవస్తి గారు మాట్లాడారు. అమ్మ ప్రవస్తి, మీరు పిల్లలు లాంటి వాళ్ళమ్మ, మీకు తగ్గట్టు కాదు, మీ బాడీకి తగ్గట్టు కాదు, పాటకు మేము ఎంచుకున్న లేదా మేము ఇచ్చిన వాటిలో 6 మీరు ఎంచుకున్న పాటకు సంబంధించి ఏ కాస్ట్యూమ్ సూట్ అవుతుందో అదే కాస్ట్యూమ్ తోటి మిమ్మల్ని ఆ పాటని షూట్ చేయాలనేది మాకు గైడ్లైన్స్ అమ్మ. మొదటి నుంచి డైరెక్టర్ అనిల్ గారు అదే ఫాలో అవుతూ వచ్చారు, పగడాల గారు. సో అని ప్రవీణ గారు చెప్పారు. ప్రవీణ గారు నిజంగా చాలా బాగా చెప్పారండి, ఏ పాయింట్ వైజ్ చెప్పారు ఆయన, ప్రతిదీ కూడా పాయింట్ వైజ్ చెప్పుకుంటూ వచ్చారు. చెప్పుకుంటూ వచ్చిన తర్వాత మరి ఆ వీడియో కూడా చూద్దాం ఒకసారి. ఇందాక నేను కాస్ట్యూమ్ సెలెక్షన్ దగ్గర ప్యూర్గా నేను అనే మాట ఎందుకు వాడానో తెలుసా? ఈటీవీ ఇంత చిన్న విషయంలో కూడా ఎంత కేర్ తీసుకుందో చెప్పడానికి. ఆడపిల్లలు 7 ఉన్నారు, మగపిల్లలు 7 ఉన్నారు. సో ఆడపిల్లల కాస్ట్యూమ్స్ విషయంలో జాగ్రత్తలు ఒక ఆడపిల్ల తీసుకుంటుందనే విషయాన్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేసి ఈ బాధ్యత నాకు అప్పచెప్పటం జరిగింది. సో ఇలాంటి బాడీ షేమింగ్ మాటలు, ఇలాంటి డ్రెస్సు ఇలా వేసుకో అలా వేసుకో అని మాట్లాడటానికి యాజ్ ఏ ఒక ఆడపిల్లగా నాకు కూడా మనస్సాక్షి ఉంది. అలా ఎప్పుడూ నేను మాట్లాడలేదు ప్రవస్తి గారు. సో మీ మనస్సాక్షికి తెలుసు అనుకుంటున్నాను ఆ విషయము. ఇప్పటి వరకు పాడుతా తీగ చరిత్రలో అట్లీస్ట్ ఒక స్లీవ్లెస్ అనే డ్రెస్ వేయటం కూడా జరగలేదండి. అది చెయ్యం మేము, ఎందుకంటే పాడుతా తీగకి ఒక హిస్టరీ ఉంది. ఏ ప్రోగ్రామ్కి లేనంత చరిత్ర ఆ ప్రోగ్రామ్కి ఉంది. దాన్ని ఎవరూ తక్కువ చేసుకోవాలని అనుకోము. అండ్ ఈటీవీ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ఏ మాత్రము దాన్ని
ఒక్క విషయంలో కూడా ఇలా ఉండవు అనమాట. పాడుతా తీగ షెడ్యూల్ అంటే మా టీం అందరూ ఎంత అలర్ట్గా ఉంటారో మాకు తెలుసు. అండ్ బాలు గారు ఉన్నప్పుడు చాలా బాగుంది, ఇప్పుడు ప్రొడక్షన్ రాగానే ఇప్పుడు వీళ్ళు రాగానే చెడిపోయిందని ఒక ఎలిగేషన్ కూడా అన్నావమ్మా. మేము బాలు గారు ఉన్నప్పుడు కూడా జ్ఞాపక ఎంటర్టైన్మెంట్స్ ఆయనతో అసోసియేట్ అయ్యి కొన్ని సీజన్స్ చేయటం జరిగింది పాడుతా తీగ. అండ్ బాలు గారితో మేము స్వరాభిషేకం కూడా అసోసియేట్ అయ్యి చేయటం జరిగింది. సో బాలు గారితో మాకు ఒక అసోసియేషన్ ఉందమ్మా. ఆయన కూడా అనిల్ గారి డైరెక్షన్స్కి మార్కులు వేశారు, చాలా బాగుందన్నారు. ఆయనతోనూ మేము కలిసి పనిచేసాం. పాడుతా తీగ విలువలేంటో ఆయన మాకు నేర్పించారు, మేము చేసాము. అండ్ ఇంకొకటి ఫోర్త్ది జడ్జెస్ గురించి. అసలు జడ్జి అంటే అర్థం ఏంటి చెప్పండి? జడ్జి అనే వర్డ్కి మీనింగ్ ఏంటి? వాళ్ళు అక్కడ కూర్చుంది ఒక జడ్జి అనే స్థానంలో ఒక తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని అపోజ్ చేయటానికి నేనెవరు, మీరెవరు, ఇంకొకళ్ళు ఎవరు? ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కేసులో ఇది జడ్జిమెంట్ ఫైనల్ అని చెప్పేసిన తర్వాత నేనేం చేయలేదు, నేను నిరపరాధిని, జడ్జిమెంట్ రాంగ్ ఇచ్చారు, ఆ జడ్జి తప్పు చేశాడు అంటే కుదురుతుందా? ఇట్స్ లా ప్రకారం వెళ్తుంది. సో ఇక్కడ జడ్జిమెంట్ కూడా ప్రతిదీ మీరు పాడిన పాటలకి వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ ఒక మార్క్ షీట్ మా దగ్గర ఉంటుంది. ఆ మార్క్ షీట్లోంచి మేము అన్ని టోటల్ చేయగా మేమేమి మిమ్మల్ని ఒక ఎపిసోడ్కి ఎలిమినేట్ చేయాలా, 2 ఎపిసోడ్కి ఎలిమినేట్ చేయాలా, 4 ఎపిసోడ్స్కి ఒక ఎలిమినేషన్ జరుగుతూ ఉంటుంది. ఆ 4 ఎపిసోడ్స్ అంటే మీరు 4 పాటలు పాడుంటారు, 4 జోనర్స్లో ఉంటాయి. ఆ 4 జోనర్స్లో మీకు వచ్చిన మార్కులు టోటల్ చేసిన తర్వాత మాకు జడ్జెస్ నుంచి ఆ మార్క్ షీట్ వచ్చాక జస్ట్ మేము అనౌన్స్ చేయటం తప్పితే ఇందులో ఎవరికి ఎటువంటి రైట్ లేదు, ఈవెన్ ఇంక్లూడింగ్ ఈటీవీ యాజమాన్యంతో సహా. జడ్జెస్ ఇచ్చిన మార్కుని మేము అక్కడ ప్రజెంట్ చేయవలసిందే. ఇది ఫస్ట్ రూల్. అండ్ మీరు అగ్రిమెంట్ రాసేటప్పుడు కూడా, మీరు సంతకం పెట్టేటప్పుడు కూడా జడ్జిమెంట్కి మేము గౌరవిస్తాము అనే పాయింట్ ఉంటుంది. అది చదువుకొని ఉంటే బాగుండేది ప్రవస్తి. మీకు అన్ని పాయింట్స్ మీరు అడిగిన, మీకు అనిపించిన, బాధగా అనిపించిన అన్ని పాయింట్స్ మీద బయట వాళ్ళకి అర్థం అవ్వాలి అని చెప్పి నేను క్లారిటీ ఇవ్వటం జరిగింది. సో మీకు ఎందుకో మీ ఆలోచనలో మీకు అవి తప్పులుగా అనిపించాయి. డెఫినెట్గా నీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఇలాంటివన్నీ పక్కకు పెట్టి నువ్వు డెఫినెట్గా నీ లైఫ్లో ఫైట్ చేసి మళ్ళీ అగైన్ ఒక సింగర్గా చూడాలనుకుంటున్నాము. ఇలాంటి అపోహలన్నీ పక్కన పెట్టేసే ప్రవస్తి. ఆల్ ది బెస్ట్. సో చూశారు కదా ప్రవీణ పగడాల గారు ఏం మాట్లాడారు. చాలా స్పష్టంగా చిరునవ్వుతో మాట్లాడారు, ఎలాంటి భేషజం పోకుండా మాట్లాడారు. ఒక సిస్టమ్కి ఆవిడ ప్రొడ్యూసర్, ఒక ఎంటర్టైన్మెంట్ సిస్టమ్కి ఆవిడ ప్రొడ్యూసర్కి ఉండే భేషజాలు ఏవి ఆవిడికి లేవు. ప్రవీణ గారు ఆవిడ మాట్లాడారు. సో ఇప్పుడు ఎవరు మళ్ళీ ఆన్సర్ చేసి వీడియో రిలీజ్ చేయాల్సింది? ఈవిడే రిలీజ్ చేయాలి. ప్రవీణ పగడాల చేత ఆ వీడియో చేయించింది ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు హఠాత్తుగా తెర మీదకి వచ్చింది. కీరవాణి గారు చేయించారని అంటారు, లేకపోతే చంద్రబోస్ గారు, కీరవాణి గారు, సునీత గారు ముగ్గురు కలిసి వీడియో చేయించారు అని అంటారు. సరే, ఏదైతేనేమేంటంటే ఈ సింగర్స్ మధ్య యుద్ధం సింగర్స్ వార్ జనాలకి వాళ్ళ పాడుతా తీయగా కన్నా కూడా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బళ్ళు ఆగిపోయి అరగంట గంట సేపు 45 నిమిషాల పాటు ఇరుక్కునే వాళ్ళు వాళ్ళ కార్లలో ప్రస్తుతం ఇలా పెట్టుకునే మొబైల్స్లో వీళ్ళ ఎంటర్టైన్మెంట్ షో చూస్తున్నారు, అంటే వాళ్ళ మధ్య వాదనలు చూస్తున్నారు. సో ఇక్కడ 3 క్యారెక్టర్ల గురించి మళ్ళీ బిఫోర్ కంక్లూడింగ్ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ప్రవస్తి ఆరాధ్య గారు ఏం మాట్లాడారు, కౌంటర్గా సునీత గారు, తల్లి ప్రవస్తి నిన్ను నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని నీకు పాటలు నేర్పించాను, నువ్వు నా బిడ్డ లాంటి దానికి కౌంటర్గా మళ్ళీ ఈవిడ మాట్లాడిన వీడియో చూడొచ్చు. ఫస్ట్ వీడియో, తర్వాత సునీత గారి వీడియో, సెకండ్ వీడియో ఆఫ్ ప్రవస్తి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడే మనం ప్రవీణ పగడాల గారి వీడియో కూడా చూసాం. సో ఇదండి మొత్తానికి ఏంటంటే, ఇది మొత్తం లేడీ ఓరియంటెడ్ పిక్చర్ లాగా స్క్రిప్ట్ జాగ్రత్తగా స్క్రిప్టింగ్ చేసుకోగలిగితే, మంచి ప్రొడ్యూసర్ చేతిలోకి వెళ్తే ఇంకో స్వాతికిరణం లాంటి సినిమా బయటకు వస్తుంది. అయితే స్వాతికిరణంలో మమ్ముట్టి ప్లేస్లో సునీత గారు ఉంటారు, అంటే కొత్తగా తీయబోయే సినిమాలో ఒకవేళ అలాంటి ఆలోచన ఎవరికి ఉంటే. మ్యాండ్లన్ శ్రీనివాస్ ప్లేస్లో ప్రవస్తి ఉంటుంది. వీళ్ళిద్దరిని సమన్వయం చేసే పాత్ర ప్రవీణ పగడాల గారికి ఇస్తారేమో, అంటే ఎవరైనా చూస్ చేసుకుంటే. జనరల్గా సినిమా ఇండస్ట్రీ కాబట్టి చక్కని ఆలోచనలు వస్తాయి, క్రియేటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. ఎనీహౌ, మీరు చెప్పారు కదా సునీత గారు, ఈవిడికి ఆల్ ద బెస్ట్. మేము కూడా చెప్తున్నాం, ఆవిడకే కాదు మీకు కూడా చెప్తున్నాం. సో పిల్లల్ని ఎదగనియండి. బాలుగారు అంటుంటారు కదా, బాలుగారి ట్రైనింగ్లో మీరు కూడా చాలా సందర్భాలు అన్నారు, ఎదగనియండి. ఇలాంటి మాటలు బయటకు వచ్చి మాట్లాడనీయకుండా ఉండాలి అంటే
మీరు ప్రవీణ పగడాల గారికి మీరు సపోర్ట్ చేసి ఆవిడ చేత చెప్పించడం వల్ల, కీరవాణి గారు మీరు చంద్రబోస్ గారు కలిసి మాట్లాడటం వల్ల సమస్య పోదు. పిలిపించుకోండి, మాట్లాడండి. అండ్ షీ ఈజ్ డామ్ ష్యూర్, ప్రవస్థి ఈజ్ డామ్ ష్యూర్ అబౌట్ హర్ కెరియర్. ఇక నన్ను జీవితంలో సినిమా పాటలు పాడినీయరని ఆమె నిర్ధారణకు వచ్చేసి తెగించి వచ్చేసింది. సరే, అది ఎలాగూ జరిగేది ఇండస్ట్రీలో అంతే. మీ అధికారాన్ని, మీ అహంకారాన్ని, మీ స్వరాన్ని ధిక్కార స్వరం వినిపిస్తే సినిమా ఫీల్డ్లో ఆమెకు పాటలు ఎక్కడి నుంచి వస్తాయండి? వేరే భాషలో కూడా పాడినేరు. అందులో మీ మీద ఆ నింద ఉంది. సరే, ఎనీహౌ, ఆ నిందగానే చూసి వదిలేస్తే మంచిదే. అది నిజం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. సో దాట్స్ ఇట్ వ్యూయర్స్. ఈ వివాదం సునీత, ప్రవస్థి, ప్రవీణ మ్యూజికల్ చైర్ వివాదానికి ఎప్పుడు తెరపడుతుందో, ఎలా తెరపడుతుందో, ఎవరు తెరపడేలా చేస్తారో వేచి చూడాలి. అప్పటిదాకా వీళ్ళని ఇన్స్టాలోనూ అలాగే యూట్యూబ్లోనూ సెల్ఫీ వీడియోలు చేసుకుంటూ వీళ్ళు పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటూ దూషించుకుంటూ, అది కూడా చక్కటి స్వరాలతో దూషించుకుంటూ బీభత్సమైన ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న వీళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూనే, ఎక్కడో ఒక చోట దీనికి పులి స్టాప్ పెట్టాల్సిందిగా ఆడియన్స్ అందరూ, ప్రత్యేకంగా సునీత గారికి ఫ్యాన్ బేస్ విపరీతంగా ఉంది. కొన్ని లక్షల మంది ఉన్నారు ఆవిడకి. వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తున్నారు, సునీత గారు మిమ్మల్ని ఆ సునీత గాలాగానే చూడాలనుకుంటున్నారు. వదిలేయండి కొన్ని ఇష్యూస్, పిలిపించి మాట్లాడండి. హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ, కూర్చోండి అక్రాస్ ద టేబుల్ కూర్చొని. కప్పు కాఫీ తోటి పోయేదేం లేదు. మళ్ళీ తిరిగి రీయూనియన్ అవ్వచ్చు. మంచి సింగర్స్ని మీరు పరిచయం చేశారు, ఇంకో మంచి సింగర్కి అడ్డం రాకుండా ఉండండి అని మీ అభిమానులు కోరుతున్నారు. సో అదండి